నిత్యం వినియోగంలో ఉంటూ వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. అందున వేసవిలో తీగజాతి కూరగాయలకు డిమాండ్ ఎక్కువ. అయితే పెరుగుతున్న ఎండలకు ఈ పంటల్లో కొన్ని సమస్యలు వచ్చే ఆస్కారం లేకపోలేదు. ముఖ్యంగా తొలి దశలో పెంకు పురుగులతో పాటు పండు ఈగ తెగుళ్లలో బూడిద తెగులు, వెర్రి తెగుళ్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటి నివారణకు సకాలంలో చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కూరగాయల సాగులో పందిరి జాతి కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. దీంట్లో మనకి సరైన సస్యరక్షణ అదే యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే వేసవికాలంలో దిగుబడులు బాగా రావడానికి ఛాన్స్ ఉంది. ముందుగా ఏంటంటే ప్రతిసారి అదే పంటను తరచూ వేయకుండా పంట మార్పిడి అనేది అత్యంత అనుకూలము. ఈ పంట మార్పిడి కూడా మనకి ఎక్కువగా జొన్న, మొక్కజొన్నతో చేస్తే బాగుంటుంది. దాంతోపాటు మనకి ఈ వేసవిలో ఏంటంటే ఏదైతే పొలంలో మనం వేయాలనుకుంటున్నామో దాంట్లో ఒక లోతు దుక్కును ఒకటి వేసవికాలంలో దున్నుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క క్రిమి కీటకాలను మనం సమర్థవంతంగా నాశనం చేయొచ్చు. దాంతోపాటు ఈ విత్తనాలు ఏవైతే మనం ఉంటుందో ఆ విత్తనాల విత్తన శుద్ధి అనేది కరెక్ట్‌గా చేయాలి. ఆ విత్తనం శుద్ధి అనేది ఇమిడాక్లోపిడ్ లేదంటే ట్రైకోడర్మా అనే మందును ఒక 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాములు ట్రైకోడర్మాతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ఈ పాదు ఏర్పడిన తర్వాత దశలో కూడా మనకి 5% వేపవిసరణ కషాయం అనేది పూత వచ్చేంత వరకు కూడా రిపీటెడ్‌గా మనం 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసినట్లయితే చాలా వరకు ఈ వేప గింజల కషాయం రిపెలెంట్‌గా పనిచేసి పురుగు, తెగులు రాకుండా నివారిస్తుంది. అయితే ఇవి జరిగినప్పటికి కూడా కొన్ని పురుగులు మనకి ఎక్కువగా ఆశిస్తుంటాయి. దాంట్లో ముఖ్యంగా వచ్చేది మనకి ఈ గుమ్మడి పెంకు పురుగు. ఈ పెంకు పురుగు అనేవి చాలా వరకు అన్ని ఈ పాదుల్లో కొంతవరకు వచ్చి పూత అదేవిధంగా ఆకుల మీద చేరి ఈ మొత్తం రెండింటిని కూడా తినేసి ఆ పంట నాశనం చేయడం జరుగుతుంది. దీని నివారణకు మనం ఏం చేయాలంటే థైడోకార్బన్ మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి, లేదంటే ప్రొఫెనోఫాస్ అనే మందు 1 ఎంఎల్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా కాకుండా మనకి పొట్లాలో వచ్చే ఆకు తినే పురుగు, ఈ పొట్లాలో వచ్చే ఆకు తినే గొంగళి పురుగు అనేది ఈ గొంగళి పురుగు రెండూ కూడా మనం ఏం చేస్తే ఆకుల మీద అదే పూత మీద ఆశించి రెండింటిని తిని నాశనం చేసి మనకి చివరి ఇబ్బందిని కలుగజేస్తాయి. దీని నివారణకు మనం ఏం చేస్తామంటే ఇమామెక్టిన్ బెంజేట్ అనే మందును 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా డైఫెన్థ్యూరిన్ మందు 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదంటే మనకి ఎసిపేట్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పొట్లలో ఉన్న ఆకు పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దీంతో పాటు ఇంక ముఖ్యమైనది పండుగ. పురుగు పండుగ గుడ్లు మనకి పూల దశలోను, అదేవిధంగా కాయ మొదట్లో చిన్నప్పుడు ఏర్పడే దశలోనే ఏర్పడి ఆ కాయల్ని అదేవిధంగా పూలను కంప్లీట్ నాశనం చేసి ఆ కాయ యొక్క నాణ్యత దెబ్బతిని కాయ పడిపోయేటట్టు, రాలిపోయేటట్టు చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. దీని నివారణకు ఏం చేస్తామంటే మనం పండుగ రాకుండా మలాతి అనే మందును ఒక 2 ఎంఎల్ 1 లీటర్ నీటికి కలిపి ఫ్రీక్వెంట్‌గా పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. అది లేదనుకుంటే మనము ఈ మలాతి అనే 100 గ్రాములని ఒక 100 గ్రాములు బెల్లంలో గానీ, 100 గ్రాములు చక్కెరలో గానీ కలుపుకొని దాన్ని మనకి ప్రమిదల్లోని అక్కడక్కడ వేసుకొని అక్కడక్కడ వేసి పొలం చుట్టూ పెట్టినట్టయితే ఇది ఒక విషపేరగా పనిచేసి మనం చాలా వరకు ఈ పండుగను నివారించవచ్చు. లేదా పండుగను ఇంకా రక్షించాలంటే లింగాకర్షక బొట్లు కూడా మనం ఏర్పాటు చేసుకుని 4-5 లింగాకర్షక బొట్లు ఒక ఎకరానికి పెట్టుకున్నట్లయితే ఈ పండుగను కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ పురుగులే కాకుండా తెగులు చూసినట్లయితే బూజు తెగులు. ఈ బూజు తెగులు ఏంటంటే మనకు ఒక మోస్తారు వర్షం పడిన చల్లని వాతావరణం ఉన్న ఆ రోజు ఉన్నది ఈ బూజు తెగులు ఎక్కువగా వస్తుంది. ఆకుపైన లేత ఆకుపచ్చ అదేవిధంగా ముదరాకుపచ్చలో మొజాయిక్ ప్యాటర్న్‌తో ఏర్పడుతుంది. తర్వాత ఏంటంటే అదే కొంచెం ముదిరిన తర్వాత ఆకు పై భాగంలో ఇది ఒక పసుపు రంగులోను, ఆకు కింద భాగంలోను అది ఉదార రంగులో మారి కిరణజన్య సైనికుల్ని ఇబ్బంది పెట్టి దిగుబడి నాణ్యతను చాలా వరకు దెబ్బతీస్తుంది. కాబట్టి దీని నివారణకు మనం ఏం చేయాలంటే మ్యాంకోజిబ్ అండ్ మెటలాక్సిల్ కాంబినేషన్‌లో రెడోమిల్ ఎంజెడ్‌ను 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకొని ఉండాలి. ఈ బూడిద తెగులు ఇది కూడా మనకి పొడి వాతావరణంలోని చల్లగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ వస్తుంది. అయితే ఇది కూడా ఏంటంటే ఈ ఆకుపైన తెల్లటి మచ్చలు ఏర్పడి మనకి బూజు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఏంటంటే లేత ఆకుల కన్నా 20 రోజులు వయసు పడిన ఆకులకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది కూడా కిరణజన్య సైనికుల్ని చాలా ఇబ్బంది పెట్టి మనకి దిగుబడి చాలా గణనీయంగా తగ్గుతుంది. దీని నివారణకు ఏం చేస్తామంటే మిగతా దాంట్లో అయితే సల్ఫర్ వాడడం జరుగుతుంది. కానీ తీగజాతి కూరగాయలకి సల్ఫర్ అనేది పనిచేయదు కాబట్టి అది సెన్సిటివ్ కాబట్టి డైనోక్యాప్ అనే మందు 1 ఎంఎల్ 1 లీటర్ నీటికి, ట్రైడియోమార్ఫ్ అనే మందు 1 ఎంఎల్ 1 లీటర్ నీటికి కలిపి మార్చి పిచికారీ చేసినట్లయితే ఈ బూడిద తెగుల్ని ఈ తీగజాతి దానిలో మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. తర్వాత వచ్చేది వెర్రి తెగులు, అదే వైరస్ తెగులు. ఈ వైరస్ తెగులు అనేవి ఈ పంది జాతి కూరగాయల్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీని నివారణకు మనం ఏం చేస్తామంటే మనం మంచి రకాలను ఏవైతే వైరస్ తట్టుకుంటే ఆ రకాలను మనం ఎన్నుకోవడం అనేది అతి ప్రధానమైనది. ఇలాంటివి గమనించిన వెంటనే మనం కంప్లీట్‌గా ఆ పాదును తీసేసి దాన్ని ఎక్కడో దగ్గర కాల్చేయడం అనేది ఒక ఉత్తమమైన పద్ధతి. అంతేగా దాన్ని ఒకవేళ ఉంచినట్లయితే మనం అక్కడ చాలా వరకు అది ఫర్దర్‌గా వ్యాప్తి చెంది ఆ తోటంతా నాశనం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని వెంటనే తీసి దాన్ని ఏవైతే దాన్ని కలుగజేసి దాన్ని వ్యాప్తి చేసే పేనుబంక అనే పురుగు ఉంటుందో
ఆ పురుగును మనం కంట్రోల్ డైమిథేట్ మందు 2 గ్రాములు 1 లీటర్ నీరు కలిపి మనం పిచికారి చేసినట్లయితే మనం సమర్థవంతంగా నివారించవచ్చి సరైన సస్యరక్షణతో మనం ఈ పందిరి జాతి కూరగాయల్లో మంచి లాభాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.